ఆ ధరకు చాలా తక్కువ క్వాంటిటీ కొనడం జరిగింది. మేజర్గా ప్రైవేట్ మార్కెట్లోనే అమ్ముకున్నారు. అదేవిధంగా సోయా దగ్గర 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుంది ఈ ప్రాంతంలో ప్రతి ఏడు. ఓపెన్ మార్కెట్లో కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధర పలికినప్పుడు రైతులు ప్రభుత్వం వైపు చూడరు. కనీస మద్దతు ధర ఓపెన్ మార్కెట్లో వస్తున్నప్పుడు సర్కారు కొనాలని రైతులు ఆశించరు. ఈ కనీస మద్దతు ధర అనే ఇంటర్వెన్షను ఎందుకుంది? ఓపెన్ మార్కెట్లో ఈ కనీస మద్దతు ధర అనేది రాకపోతే, ట్రేడర్లు కొనని పరిస్థితి ఉంటే, ధర లేకపోతే ఆ గ్యాప్ను ఫిల్ చేస్తూ సర్కారే ముందరికి వచ్చి కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులకు మద్దతు ధరకు కొనాలి. మద్దతు ధరను ప్రకటించడం అంటే ఉద్దేశం ఏంది? ఒట్టి ప్రకటించి చేతులు ముడుచుకొని కూర్చోనికే కాదు.